అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు, ఆయనకి అభిషేకం ఎందుకు ఇష్టం, అభిషేక ప్రియుడని ఎందుకు పిలుస్తారు, అసలు ఆయన శివుడి జన్మ నక్షత్రం ఏమిటి, బిల్వపత్రం విశిష్టత ఏమిటో అన్ని వీడియోలో తెలుసుకుందాం. అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలు ఏమిటి, ఆ ద్రవ్యాలతో చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో కూడా చూద్దాం. శివుడి జన్మ నక్షత్రం ఏమిటంటే ఆరుద్ర నక్షత్రం. అసలు ఆరుద్ర నక్షత్రం అంత విశిష్టత ఏమిటో కూడా చూద్దాం. ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది. గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి చాలా గొప్పగా వివరించారట. అందుకే ఆరుద్ర నక్షత్రానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం కూడా, మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం కూడా చాలా ప్రాధాన్యమైందట. శివకేశవుల పూజకు చాలా శ్రేష్టమైనది ఈ నక్షత్రం. అలాగే మాసాల్లో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ, శివునికి అభిషేకం చేసుకుని శివుని ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే కనుక మనకి గ్రహస్థితి దోషాలు గాని, శని దోషాలు గాని, ఆరోగ్య సమస్యలు గాని ఏమున్నా కూడా అన్నీ పోయి సకల శుభాలు, అభిషేకాలు, దర్శనాలు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతామట. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అందుకే ఆ ఆరుద్ర నక్షత్రానికి అంత విశిష్టత వచ్చింది. ప్రతి నెలలో కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వస్తుంది. కానీ మార్గశిర మాసంలో వచ్చే నక్షత్రానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వస్తుంది. మరి ఆ నక్షత్రం అనేది సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం కదా. అలానే అటువంటి మాసంలో, అంటే అమ్మవారి నక్షత్రం మీదుగా వచ్చినటువంటి మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున తప్పనిసరిగా మనం శివునికి కనుక అభిషేకాలు, పూజలు చేసుకుని ఆయన్ని ఆరాధించినట్లయితే మనకి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలు ఏమిటి, ఆ ద్రవ్యాలతో చేసేటువంటి వచ్చే ఫలితాలు ఏమిటో కూడా చూద్దాం. ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే సర్వ శుభాలు కలుగుతాయట. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం చేకూరుతాయట. ఆవు నెయ్యి ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందట. పంచదార లేదా చెరుకు రసం దుఃఖనాశనం, అంటే మనకి మనశ్శాంతి లేకుండా చికాకులుగా ఉంటాయి కదండి, మానసిక ఇబ్బందులు, అవన్నమాట. అలాగే తేనె తేజోవృద్ధి కలుగుతుందట. విభూది మహాపాపహరణం, మన పాపాలన్నీ కూడా పటాపంచలేకపోతాయట. చందనం అంటే సుగంధోదకం, చందనం పుత్రలాభం కలుగుతుందట. పుష్పాలు భూలాభం కలుగుతుందట. బిల్వజలం అంటే గంగాజలం, బిల్వజలం అంటే మారేడు దళాలు అవి ఉంటాయి కదండి, అవి అనుకుంటున్నాను. భోగ భాగ్యాలు కలుగుతాయట. నువ్వుల నూనె అపమృత్యుహరణం. రుద్రాక్షోకం అంటే రుద్రాక్షలతో అభిషేకం, మహా ఐశ్వర్యం కలుగుతుందట. శివుడికి ఇష్టమైనవి గంగాజలం, ఈ రుద్రాక్షలు, బిల్వపత్రాలే కదండి. అందుకని మహదానంద పడిపోతాడట ఆయన. అందుకని మహా ఐశ్వర్యం కలుగుతుందట. సువర్ణ జలం దరిద్ర నాశనం పోతుందట. ద్రాక్షరసం సర్వకార్య సిద్ధి, మీరు ఏ కార్యం తలపెట్టినా కూడా అది చక్కగా నెరవేరుతుందట. కొబ్బరి నీళ్లు అవి శ్రేష్టంగా నేచురల్ గా వచ్చినాయి కాబట్టి మనకి సంపద వృద్ధి కలిగేలా చేస్తాడట ఆయన. అలాగే ఖర్జూర రసం శత్రునాశనం. గంగాజలం సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి. పసుపు కుంకుమలతో మంగళప్రదం, అంటే మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చాడండి భగవంతుడు. అయితే ఇప్పుడు బిల్వపత్రం శివుడికి ఎందుకు ఇష్టం, ఆ బిల్వపత్రం యొక్క విశిష్టత ఏమిటో కూడా మాట్లాడుకుందాం. అయితే శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు, అభిషేక ప్రియుడు ఎలా అయ్యడం ముందు చూస్తాం. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా స్వీకరిస్తారట, కాబట్టే ఆయనకు అభిషేక ప్రియుడుగా కొలుస్తారు. జలధారతో శివలింగాన్ని అభిషేకం చేస్తారు కదా. శివుడు గంగాధరుడు కదా, ఆయన శిరస్సుపై ఎప్పుడూ గంగ ఉంటుంది. అందువల్లే శివార్చనలో అతి ముఖ్యంగా చేసేదే అభిషేకం. ఆ అభిషేకానికి అతి ముఖ్యంగా ఉండే ద్రవ్యం ఏమిటి, గంగాజలం.
శివుడు ఆయనకి అభిషేకం ఇష్టం, చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. గంగ జల రూపమైనది, అందుకే జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తుల్లోనూ ఒకటిగా భావిస్తారట. అపయేవ ససాధ్యోదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ పంచభూతాల్లోనూ ముందుగా జలాన్నే సృష్టించారట. అందుకే శివుడికి అభిషేకం అంటే మహాప్రీతి. నేను చెప్పినటువంటి ద్రవ్యాల్లో ఏ ద్రవ్యంతోనైనా సరే ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేయించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి గ్రహస్థితి దోషాలు కానివ్వండి, మానసిక ఇబ్బందులు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు కొంత కాకపోతే కొంతైనా కూడా మనకి అవన్నీ పోయేటట్టు శివుడు మనకి ఫలితాలను అయితే ఇస్తాడనమాట. అయితే బిల్వపత్రం విశిష్టత ఏమిటో కూడా చూద్దాం. సాధారణంగా శివాలయాల్లో ఎక్కడైనా శివుణ్ణి పూజించే సమయంలో తప్పనిసరిగా ఉండేది ఈ బిల్వపత్రం. 3 ఆకులు కలిసి ఒక బిల్వదళంగా ఉంటాయి. అలాంటి ఆకులతోనే శివుణ్ణి పూజిస్తారు. శివుడు కూడా త్రినేత్రుడే కదా, అయినా శివుడికి ఎంతో ఇష్టమైనది. అలానే ఆ శివుడు నివాసం ఉండేది ఆయన ఆ బిల్వ వృక్షం ఎంతో శక్తివంతమైనది. అన్ని పూజల కంటే కూడా శివుడికి ఈ బిల్వపత్రాలతో పూజ చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ బిల్వపత్రానికి మరొక పేరు కూడా ఉందండి, అదే మారేడు దళం. దీన్ని మారేడు దళం అని కూడా పిలుస్తారు. శివారాధనలో బిల్వపత్రం గురించి వివరిస్తే, లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల ఈ బిల్వ వృక్షం పుట్టిందట. అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు ఈ బిల్వ వృక్షంలోనే నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే ఇది 3 ఆకులు కలిపి ఒక బిల్వదళంగా ఉంటుంది కాబట్టి ఆ 3 ఆకుల్ని మనిషిలో ఉండే సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారట. అంటే ఈ బిల్వదళాన్ని మనం మనస్తో, భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంచినట్లయితే మనిషిలో ఉండేటువంటి ఆ 3 గుణాలను ఆయన ముందు వదిలేసినట్లే. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహాల్లోకెల్లా శక్తివంతమైన శనిదేవుడికే ఒక వరం ఇచ్చాడు. బిల్వవృక్షంలో తనను పట్టి ఉంచినందుకు గాను ఆయనను శనీశ్వరుడిగా మార్చాడు. అంతేకాదు, బిల్వపత్ర దళాలతో ఆ శివుడిని పూజించే వారికి శనిదేవుడి వల్ల వచ్చే గ్రహ దోషాలన్నీ పోతాయట. బాధలు, చికాకులు, మనస్పర్ధలు, ఇటువంటివి దోషాలున్నా కూడా అవి ఏమీ ఉండవని కూడా శనిదేవుడే చెప్పాడట. అందుకే శని దోషం ఉన్నవారు ఎవరైనా కూడా శివుడికి నీరు, బిల్వపత్రాలు, విభూతి ఇలా వీటన్నింటినీ కలిపి శివుడికి రుద్రాభిషేకం గాని, శివుడికి బిల్వపత్రార్చన గాని చేయించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి గ్రహస్థితి దోషాలు గాని, శని దోషాలు గాని పోతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే మనకి అనుగ్రహం ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.